ప్రియురాల్ని హతమార్చి తాను ఆత్మహత్యకి పాల్పడిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం పెరంబూరులో జరిగింది. ఆకాష్, అభినయ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ అభినయ రక్తపు మడుగులో పడి ఉండగా ఆకాష్ ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలే చనిపోవడానికి కారణంగా తెలుస్తోంది. పెరంబూరు రాజీవ్ గాంధీ నగర్లో ఈ ఇంట్లో అద్దెకు దిగిన ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రియుడే యువతిని హతమార్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. విల్లుపురం జిల్లా తిరువన్నైనల్లూరు ప్రాంతానికి చెందిన ఆకాష్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇదే జిల్లాకు చెందిన అభినయ ఆకాష్ చదువుతున్న కళాశాలలోనే చదువుతోంది. ఒకే కళాశాలలో చదువుతుండటంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం వీరిద్దరూ పెరంబూరులో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నారు. వారం రోజుల పాటు ఏ గొడవ లేకుండా సంతోషంగా గడిపిన వారి మధ్య ఉన్నట్టుండి మనస్పర్ధలు ఏర్పడ్డట్లు తెలుస్తోంది. తరచూ రాత్రిపూట గొడవలు పడుతుండేవారు. ఆ విధంగానే సోమవారం రాత్రి కూడా ఇద్దరు గొడవ పడ్డారు. కాసేపటికి శబ్దాలు ఆగిపోయాయి. చుట్టుపక్కల వారు అనుమానంతో కిటికీ నుండి లోపలికి చూడగా ఆకాష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఇక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగులుగొట్టి లోపలికెళ్లి చూడగా అభినయ గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. ఆకాష్ ఉరేసుకుని మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అభినయపై కత్తితో దాడి చేసిన అనంతరం ఆకాష్ ఉరివేసుకున్నట్లు తేలింది.